దేవాలయానికి కొంత దూరం నుంచి కనిపించేస్తుంది ధ్వజస్తంభం. ఆలయంలోకి అడుగు పెట్టగానే ముందుగా దర్శనమిచ్చేదే ధ్వజస్తంభం. ఆలయంలో నెలకొని ఉన్న స్వామివారి కీర్తి పతాకను రెపరెపలాడిస్తూ చిరుగంటల సవ్వడితో తలెత్తి చూసేంత ఎత్తులో కనిపిస్తుంది ధ్వజస్తంభం. ధ్వజం అంటే పతాకం లేదా జెండా. ధ్వజాన్ని కట్టి ఎగురువేసే స్తంభం కనుక దీనికి ధ్వజస్తంభం అని పేరు. ఆలయ పురుషునిలో ఉన్న షట్చక్రాలలో మొదటైన మూలాధార చక్రంపై ఇది ప్రతిష్ఠించబడుతుంది కాబట్టి ఇది ఆలయానికి మూల స్తంభం. ప్రాచీన యాగశాలలే కాలానంతరంలో ఆలయాలుగా రూపాంతరం చెందాయి. ఒక్కసారి ధ్వజస్తంభం ఆకారాన్ని జాగ్రత్తగా గమనిస్తే మనకి త్రిమూర్తులు ఆత్మ, విద్య, శివతత్వాల సమష్టి తత్వం కనిపిస్తుంది. ధ్వజస్తంభం పైభాగాన 3 పలకలు, 3 శిఖరాలు ఉంటాయి. 3 పలకలను పట్టి ఉంచే నిలువు కొయ్యలు 3 ఉంటాయి. ఇలా ఈ స్తంభం నిర్మాణమంతా 3తో ముడిపడి ఉంటుంది. దక్షిణ భారం అంతటా గోపురం దాటి లోపలికి రాగానే కనిపించేదే ధ్వజస్తంభం. ఉత్తరాదిన మాత్రం ఆలయ విమానం పైనే స్థాపించబడుతుంది. ధ్వజస్తంభంపై అడుగడుగున పట్టికలు కనిపిస్తాయి. అవేంటంటే పూర్వం తాత్కాలికంగా వెదురు కర్రతోనే ధ్వజస్తంభం నిలబెట్టి ధ్వజారోహణ చేసేవారు. రాను స్థిరంగా ప్రతిష్ఠిస్తున్నందువలన అదే ఆకారంలో వెదురు కొయ్యకు గుణపులున్నట్లు పట్టీలను పెడుతున్నారు. ఈ గుణపులు బేసి సంఖ్యలో ఉంటాయి. ఈ ధ్వజస్తంభం ఎంత ఎత్తు ఉండాలి అనేది 4 రకాలుగా చెప్పారు. గోపురం అంతెత్తు, ఆలయ విమానం అంతెత్తు, శిఖరం అంతెత్తు, ఆలయ పైకప్పు సమానంగా ధ్వజస్తంభం ఎత్తుంటుంది. ధ్వజస్తంభాన్ని చందనం, దేవదారు, ఎర్రచందనం, టేకు కొయ్యలతో నిర్మిస్తారు. శివాలయాల్లో బలిపీఠం తర్వాత విష్ణువు ఆలయాల్లో బలిపీఠానికి ముందు ధ్వజస్తంభం ఉంటుంది. శ్రీశైల మహాక్షేత్రంలో మల్లికార్జున స్వామి ఆలయానికి ముందు భాగంలో వెనకపు వైపు 2 ధ్వజస్తంభాలున్నాయి. పూర్వం 4 దిక్కుల 4 ధ్వజస్తంభాలుండేవని శాసనాల్లో ఉంది. శ్రీరంగానికి దగ్గరలోని జంబూకేశ్వరంలో 8 ధ్వజస్తంభాలున్నాయి. వీటిని దిక్ ధ్వజస్తంభాలంటారు. దేవాలయ ఆగమనం ప్రకారం దేవాలయానికి వెళ్లలేని వారు ధ్వజస్తంభాకారానికి నమస్కారం చేసి దేవాలయంలోకి వెళ్ళినా ఫలితం వస్తుంది. అంతేకాదు ధ్వజస్తంభం దగ్గర ప్రదక్షిణలు చేసేటప్పుడు నిలబడి అత్యంత శ్రద్ధతో మనస్సును భగవంతునితో లగ్నం చేసి కోరిన కోర్కెలు కోరుకుంటే తప్పకుండా ఫలిస్తాయి.